ఎర్ర సముద్రం దాటించినారు, అరణ్యంలో తీసుకొచ్చారు. అక్కడ గుడారము వేయబడింది, ప్రత్యక్ష గుడారము. అక్కడ ఆయన్ని సేవిస్తూ వచ్చినారు. ఐగుప్తులు ఉన్నప్పుడు వాళ్ళు సేవించారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని సేవించడం కొరకై ఏర్పరచుకున్నారు. మన సేవ దేవునికి ఎలాగ ఉండాలంట? వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ. వినయము ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవునికి సేవ ప్రీతికరంగా. సేవ చేసే వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని చేత అంగీకరింపబడాల. అప్పుడు అతని సేవ అంగీకరించబడుతుంది. వ్యక్తి అంగీకరింపబడకపోతే అతడి చేసే సేవ అంబబడదు. మనము ఆది కాండంలో చూద్దాం, 4వ అధ్యాయం 4వ వచనంలో చదివితే సమయం లేదు. అక్కడ ఏం చూస్తాము? హేబెలు అర్పణాన్ని దేవుడు అంగీకరించి, హేబెలు అర్పణాన్ని దేవుడు అంగీకరించినాడు. కయీనును కేను అర్పణను అంగీకరించలేదు. చూడండి, అక్కడ దేవుడు అంగీకరించిన వ్యక్తిని, అతను చేసిన దాన బలిని అంగీకరించినాడు, సేవను అంగీకరించినాడు. కానీ కయీనును అంగీకరించలేదు, అతని సేవను అర్పణను అంగీకరించలేదు. అలాగే మన జీవితంలో కూడా మనము దేవునికి యాక్సెప్టబుల్ టు సర్వ్ గాడ్ అని ఉంది కదా. యాక్సెప్టబుల్ అంటే అంగీకారముగా మనం ఉంటే అప్పుడు మనం సేవ చేయాలి. చూడండి, మలాకి గ్రంథంలో ఒక మాట ఉంది, 3వ అధ్యాయము మలాకి 3, 17-18 వచనాలు చదవండి. చదవమ్మా. 17-18. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవాడెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించిన వారు ఎవరో మీరే తిరిగి కనుగొందురు. ఒక దినం అంటుంది, ఆ కాలమున అద్దె దినాల్లో దేవుడు ఎవరైతే నీతిగా జీవించి తనను సేవించినారో వారిని తన స్వకీయ సాంపాద్యముగా చేసుకుంటాడంట. ఇంగ్లీష్లో ఉంది జ్యువెలర్ అని రాయబడింది, ఓన్ జ్యువెల్స్ కదా. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ మాట ఉంది. జ్యువెల్స్ అంటే ఆభరణాలు. దేవుడు తనకు ఆభరణాలుగా చేసుకుంటాడంట. కనుక స్వకీయ సాంపాద్యముగా చేసుకుంటాడు. ఎప్పుడది ఎవరైతే నీతిగా జీవించి ఆయన సేవిస్తారో ఆ నియమింపబడి దినము రాగా వారు నా వారై నాకు స్వకీయ సాంపాద్యము అగదరు. తండ్రి తన కుమారుని కనికరించే రీతిగా నేను వారిని కనికరిస్తాను. ఎవరైతే ఆయన ప్రీతికరమైన సేవ చేస్తారో వారు ఆయన అంగీకరిస్తాడు. తండ్రి కుమారుని అంగీకరించిన రీతిగా ఆయన వారిని స్వకీయ సాంపాద్యముగా చేసుకుంటారు. లేకపోతే అక్కడ రాయబడిన దుర్మార్గులు ఎవరు, వాళ్ళు కూడా సేవించినారు, ఆయన సేవ వారిని అంగీకరించడం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి దేవ అయితే ఈ సేవ మరి ఒకరికి మాత్రమే ఇవ్వబడిందా, లేక ప్రభు నెరిగినటువంటి వారికి అందరికీ ఇవ్వబడిందా? చూద్దాం. లూకా సువార్త, మొదటిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ అధ్యాయము 34వ వచనం. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండను. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? ప్రతి వానికి ఇచ్చినాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. కనుక ఇక్కడ ఒక మనుషుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దాసులు అంటే మనమందరం ఆయన దాసులమే. కనుక రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, చదవండి. అక్కడ మనము దేవుని
దాసులము, సేవకులము ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులమైనాం. ఎక్కడి నుంచి వచ్చినామో? పాపం నుంచి విడిపించబడి ఇప్పుడు దేవునికి యజమానికి దాసులమైన. ఇక్కడ ప్రభు తన యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఆ దాసులకు అధికారం ఇస్తున్నాడు. అంటే నీకు నాకు ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు? ప్రతి వానికి ఇస్తున్నాడు. వానికి ప్రతి పనిని నియమించాడు. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడి చూడండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని. ఇక్కడంతా 10 మంది దాసులు ఉన్నారు. వారికి ఏమి ఇచ్చాడంట? మీనా ఇచ్చాడు కదా. పది మంది పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చంటే ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చినట్టు 10 మందికి సమానంగా ఇచ్చినాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షింపబడిన మనము దేవుని సేవకులము, దేవుని దాసులము. మనం సేవ చేయాల. మనం సేవ చేసేది ఎవరికంటే జీవము గల దేవునికి సేవ చేస్తున్నాం. సేవ అంటే మీరు అనుకోవచ్చు పులిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పేది సేవను బాకండి. ఆర్మీని వాయించి తబలా వాయించే సేవ కాదు, అదే కాదు. చేపలు వేసే సేవ కాదు. ప్రతిదీ కూడా సేవ. అన్నిటికంటే గొప్ప సేవ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మీరు వెళ్ళి ఆత్మలు రక్షించుకోండి. దాని కొరకే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అది అందరూ చేయాల్సినటువంటి బాధ్యత. చదువు రాదు నాకు, నేను చెప్పలేను అంటే కుదరదు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన పామరులైనటువంటి శిష్యులను ఏర్పరచుకున్నారు. చేపలు పట్టేవారు, చదువు లేదు కానీ గొప్ప కార్యాలు చేశారు. ప్రభు అన్నాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు. ఎలాగొచ్చింది వాళ్ళకి? దేవుడు వారికి సహాయకంగా ఉంటాడు. వాళ్ళకి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అలాగే మనం చేయాలనే మనసు ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మరి దేవుని సేవ చేయుటకు మనము పురికొల్పబడాలా. ఒక దేవుని సేవ కొరకై మనము సమర్పించుకోవాలి. అక్కడ రాయబడింది దేవుడు మనకు కొన్ని పేర్లు పెట్టాడు దేవుని సేవించేదాని కొరకై. ఒక వ్యక్తి ఉన్నాడు, చదువు రాదు, అయితే దేవుని సువార్త చేయాలని ఆయనకి తృష్ణ ఆకలి ఉన్నది. లాటిన్ అమెరికాలో మరి పెద్ద ఉద్యమం జరిగినప్పుడు 1968లో ఒక వ్యక్తి ప్రభుని విశ్వసించి రక్షణ పొందినాడు. అతని పేరు మైకేల్. ఇది వినుంటారు మీరు. ఆ మైకేల్కి చదువు రాదు, బైబిల్ చదువును రాదు. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత అతనికి ఉన్నటువంటి ఆశ, తృష్ణ ఏంటంటే ఆత్మలు సంపాదించాల. ఆ పరిస్థితుల్లో తను ఏం చేయాలన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక బైబిల్ కొనుక్కొని దానిలో సువార్త కొరకైనటువంటి వచనము ఒకటి దొరికితే దాని ద్వారా నేను మరి ఇతరులకు సువార్త చేస్తాను అని అనుకొని ఆ బైబిల్ ఒకటి కొనుక్కొని ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్తో చెప్పినాడు, అయ్యా నేను చదువు రాదు, నాకు సువార్త చెప్పాలని ఆశ ఉన్నది, నాకు సహాయం చేయి. సువార్తకు సంబంధించిన ఒకే వచనంలో ఎక్కడ ఉన్నట్లయితే నాకు చూపించము, నాకు సహాయం చేయనప్పుడు అప్పుడు ఆ పాస్టరు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని అండర్లైన్ చేసి ఇచ్చినాడు. 3:16 ఏంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసంవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అది తీసుకొని ఏం చేశాడంటే ఈ మైకేల్ ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఉదయాన్నే అతని పని ఏంటంటే అది జాబ్, అది రోడ్డు ప్రక్కనకి వెళ్ళి నిలుచుండి వచ్చే వాళ్ళని ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి ఏం చేస్తాడంటే గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్, ప్రైజ్ ది లార్డ్ ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇతనికి పరిచయమేమో, అందుకని నేను అతను గుర్తించలేకపోయినానేమో అని అతను ఆగి అవును ప్రైజ్ నమస్తే అంటాడు. అప్పుడు అయ్యా నువ్వు చదువుకున్న వాళ్ళగా ఉన్నావే, మంచి విద్య అభ్యసించిన వాళ్ళగా ఉన్నా అంటే ఆ వ్యక్తి ఏమవుతాడంటే చదువుకున్నాడంటే ఇతనికి ఉబ్బిపోతాడు కదా,
నన్ను చదువుకున్నవాడని అతను గుర్తించినవాడు అనుకోండి, ఏం చేస్తాడు, అవునవును నేను చదువుకున్నవాడిని అంటాడు. అప్పుడు త్వరగా ఏం చేస్తాడంటే మైకులు, అయ్యా నాకు కొంచెం సహాయం చేసి పెడతావా అంటే, ఏంటి అంటే, నేను దీంట్లో ఉన్న వచనాన్ని నేను చదవలేను, కానీ నువ్వు నాకు చదివి చెప్తావా అంటే, వయసు ఓకే అని తీసుకొని చదువుతాడు. అక్కడ ఆ వచనం చదివిన తర్వాత అతనికి 2 సార్లు చదివినా అతను అర్థం కాదు, ఎందుకంటే అది లోకస్తుడు, దేవుని వాక్యము ఎరుగడు, రక్షణ లేదు కనుక. అప్పుడు ఆ మైకిల్ అంటాడు, అయ్యా చదివిన దాన్ని నాకు కొద్దిగా వివరించి చెప్తావా అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే సందిగ్ధలు పడిపోతాడు. ఎలాగా, తను చదువుకున్నవాడు, చదివినాడు, దాని అర్థం చెప్పాలి కదా, చదివితే దాని అర్థం చెప్పలేడు. దేవుని వాక్యాన్ని చదివితే అందరూ చెప్పలేరు కదా. అప్పుడు కాసేపు అండి మైకిల్ అంటాడు, అయ్యా నీవు అనుకోకపోతే ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇస్తే నేను దాని విషయాన్ని చదవకపోయినా దాని గురించి నాకు తెలుసు, చెప్తాను, వింటామంటే అతడు వెళ్ళలేక అలాగే నిలబడినప్పుడు అప్పుడు సువార్త ఎత్తి యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు దేవుడు ఎందుకు పంపించినాడు, ఆయన మన కొరకు ఏం చేసినాడు, మానవుల కొరకు ఆయన ఏం కార్యం చేశాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముతాడు. అలాగా ప్రభువుని మనము దేవుని ఎదుగు నడిపించడానికి చదువు అవసరం లేదు. దేవుడు ఆయన సమయమును, ఆ కాలాన్ని, ఆ గమ్యాన్ని, మరి ఆ మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. అందుకనే నేను సమయం లేదు కనుక అన్నీ నేను కవర్ చేయలేను. 8 రకాలటువంటి సేవా పరిచర్లు దేవుని వాక్యంలో ఇవ్వబడింది. మొదటగా మనము దేవుని సేవకులం, ఇందా చదివినాం, రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, మనము దేవుని సేవకులము, మనము దేవునికి గృహ నిర్వాహకులము. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనం చదవండి, మనము దేవుని గృహ నిర్వాహకులము. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము. ఏంటి ఉపచారము? సువార్త, వాక్యము, బోధ, పరిచర్య, ఏదైనా కానీ కృపావరం పొందిన కొలది. ఏంటది? గృహ నిర్వాహకులము. దేవుడు మనల్ని సేవకులుగా ఉండుటకు పిలిచినాడు, దేవుడు మన గృహ నిర్వాహకులుగా ఉండుటకు పిలిచినాడు. 3వది మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తాను. మనుషుల పట్టు జాలలము. దేవుడు మనలను ఏర్పరచుకుంది దేవుని దాసులుగా ఉంటకు, సేవ చేసేదానికి, ఆయన గృహ నిర్వాహకులుగా ఉండుటకు. అవి తర్వాత సమయం ఉంటే ధ్యానిస్తాం, లేకుంటే ఒక సమయం ఇస్తే ధ్యానిస్తాం. 3వది ఏం చేశాడు? మనుషులను పట్టు జారులుగా చేస్తాను. దానికి ముందు ఏం చెప్పాడు? నా వెంబడి రండి అన్నాడు. 4వది దేవుడు మనలను అంబాసిడర్స్గా చేశాడు, రాయబారులము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, కావున మీ దేవుడు మా ద్వారా, గట్టిగా చదవండి, మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడండి, క్రీస్తు పక్షముగా బతిమాలకు. అపోస్తలుడైన పౌలు అక్కడ అంటాడు, నేను మిమ్మల్ని నేను క్రీస్తు పక్షముగా ఉండి దేవునితో సమాధాన పడుడని ఆయన పక్షము రాయబారులమై మిమ్మల్ని వేడుకొనిచున్నారు. రాయబారులం మనం, దేవుని కొరకే ఈ లోకంలో రాయబారులము. తర్వాత వివరాను సమయం అంటే ఆ రాయబారుల సంగతి వివరిస్తాం. తర్వాత మనము వ్యాపారం చేసాం. ఇంత చదివిన లోకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనంలో వారి 10 మందికి 10 మైనాలు వచ్చి మీరు వెళ్ళి వ్యాపారము చేయడని వారు చెప్పి ఆయన దేశాంతరమునకు వెళ్ళిపోయినాడు యజమానుడు. కనుక మనము ఈ లోకములో దేవుని కొరకై వ్యాపారము చేసేవారు. ఏ వ్యాపారము? మన పెట్టుబడి పెట్టి మనము రిటర్న్ అంటే మనము లాభము పొందుతాము. ఇక్కడ పెట్టుబడి ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి సమయం, ప్రభు ఇచ్చిన
జ్ఞానము, ప్రభు ఇచ్చిన ఐశ్వర్యం, ప్రభు ఇచ్చిన జీవితం, ప్రభు ఇచ్చిన సమయం, దీన్ని ప్రభుకి వినియోగించి ఖర్చు పెట్టి ఆత్మలు సంపాదించుకోవాలా. ఖర్చు పెట్టి ఈ లోకంలో చాలామంది ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టి ఏమీ పొందరు. ప్రభు బదులు మనమేమో వీటన్నిటి ఖర్చు పెట్టి మనం ఒక దినాన రిటర్న్స్ పొందుతాం. వచ్చిన మాట, మీరు ప్రభు శిష్యుడని ఒక గిన్నెని చన్నీళ్ళు ఇస్తే వాడు తన ఫలాన్ని పోగొట్టుకెరడని ప్రభు చెప్పాడు కదా, మత్తయి సువార్త 13:52 అనుకుంటా. కనుక మనం ప్రభు నిమిత్తము ఏది చేసినా దాని ఫలాన్ని మనము పొందుతాం. తర్వాత ప్రభు మనలను ప్రవక్తలుగా చేశారు. ప్రవక్త అంటేనే అది మనకు కాదులే అనుకుంటాం, కానీ వాక్యంలో ఉంది. క్రొత్త నిబంధనలో ప్రవక్తలు అంటే మోషేని చెప్తాం, మోషే గొప్ప ప్రవక్త అంటాం. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఎక్కడ ఉన్నారంటే ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4:13 రాయబడింది చూడండి. కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, పరిశుద్ధులు సంపూర్ణగినట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లు, పరిచర్య ధర్మము జరిగినట్లు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగా, అందరూ కాదు, కొందరు అంటూ వచ్చాడు. ఎవరన్నా సంఘ క్షేమాభివృద్ధి పొందుట కొరకాయ, పరిచర్య ధర్మము జరుగుట కొరకాయ దేవుడు వీళ్ళు ఏర్పరచుకున్నారు. ప్రవక్తలు ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 14:29-30-31 కూడా అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రవక్తల గురించి మాట్లాడతారు. మొదటి కొరింథీ పత్రిక 14 నేను క్లుప్తంగా టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. మొదటి కొరింథీ 14:29 ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపబలన. అయితే తర్వాత 32-33 ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే కంటే ఇక్కడ కొరింథీ సంఘంలో ప్రవక్తలు ఉన్నారు. అంటే విశ్వాసులు కూడా ప్రవక్తలు ఉన్నట్టే కదా. ఈ ప్రవక్తలు ఏం చేయాలా? బయటికి వెళ్ళి సువార్త చేయాలా కదా, బయటికి వెళ్ళి సువార్త చేయాలా. అందుకనే కదా మరి యోహాను పత్రిక 3 అక్కడ కొందరు సహోదరులు తాము దేవునికి సమర్పించుకొని వారు బయటికి వెళ్ళి సువార్త చేస్తున్నారు. అన్ని జనుల వల్ల వాళ్ళు పుచ్చుకొనకుండా దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అనగా వాళ్ళు బయట ఉన్నటువంటి ప్రజలకు దేవుని సువార్తను, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రవక్తలు అంటారా? దేవుని వాక్యం ఉంది. అలాగే చూడండి, ప్రకటన గ్రంథము 19:10 ఏం రాయబడింది అంటే, ప్రకటన గ్రంథము 19:10 చివరి వచనం చదవండి. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పను. ప్రవచనం అది ఏంటది? యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చటమే ప్రవచనము. ప్రవచనం ఎవరిస్తారు? ప్రవక్తలు. కనుక ఇక్కడ ఏమని రాయబడింది? యేసుని గూర్చిన ఇచ్చే సాక్ష్యము ప్రవచనాసారము. కనుక మనం సాక్ష్యం ఇస్తున్నాం అంటే మనం ప్రవక్తలం, ప్రభుని సాక్ష్యం ఇస్తున్నాం. కనుక ఈ యొక్క బయట సువార్త చేసి మనం అనేకులు ప్రభు ఎదుకు నడిపిస్తున్నాము ప్రవక్తలుగా. అయితే ఇంకోటి చూడండి, మొదటి కొరింథీ 14 2 మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇక్కడ విశ్వాసులకు చెప్తున్నాడు. దేన్ని అపేక్షించమంటాడంట? ప్రవచన వరము. అంటే ప్రవక్తలు ప్రకటించే ప్రవచన వరాన్ని మనము కోరుకోవాలంట. దానివల్ల సంఘానికి ఏమి లాభం అంటే చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఇది ముఖ్యము.
ప్రవచనము దేనికంటే క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగున్నట్లు ప్రవచించువాడు మనుషులతో. ఇక్కడ ప్రవచించే ప్రవచనము దేని కొరకంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులు కొరకై. ఏమంట? ఆ సంఘము క్షేమాభివృద్ధి, ప్రతి వ్యక్తి ఆత్మలో క్షేమాభివృద్ధి పొందాల కదా. అక్కడ అపోస్తుడైన యోహాను నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలంటాడు. ఇక్కడ మనము కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటారు దాన్ని. ప్రతి వ్యక్తి సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకై ఏం అవసరం? అంతా వాక్యము, ప్రవచన వాక్యము అవసరము. దానివల్ల ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. తర్వాత హెచ్చరిక, దేవుని బిడ్డలకి హెచ్చరిక. కొందరు మందిరానికి వస్తున్నారు, వారి జీవితాల్లో ఎక్కడో ఆయన వెంబడించుట మానివేశారు, పడిపోయి ఉండొచ్చు. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్కు చేత అతన్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను బట్టి తాను ఏమైనాడో గ్రహించి తను మారు మనసు పొందుతాడు. అది హెచ్చరిక దేవుని సంఘములో ఇవ్వబడుతుంది కనుక అందుని బట్టి మనం సమాజముగా కూడొచ్చినప్పుడు దేవుని వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఆత్మక్షేమాభివృద్ధి పొందుట కొరకై అలాగే మన జీవితంలో హెచ్చరికలు, ఎక్కడ తప్పిపోయినామో, పడిపోయినామో, ఎక్కడ ఆయన వెంబడించలేకపోయినామో, ఎక్కడ ఆయన కొరకు జీవించక మారినామో దాని కొరకు హెచ్చరిక మనకు అవసరమైంది. మూడవది ఆదరణ. దేవుని మందిరానికి కొందరు నిరాశతో వస్తారు, కొందరు దిక్కుమతో వస్తారు, కొందరు ఆయా బాధలతో వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఆదరణకరమైన మాటలు లేకపోతే వారు ఆదరింపబడరు. ఆదరణ పొంది వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు ఎంతో ఆదరించబడి సంతోషంగా వెళ్తారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరూ కూడా ప్రవక్తలే, మనమందరము దేవుని సేవకులము, మనమందరము మనుషుల పట్టు జారలము, మనమందరము దేవుని గృహ నిర్వాహకులు. అంటే గృహాన్ని నిర్మించేవాడు. ఒక గృహాన్ని పాలించే ప్రాతి దినాల్లో గొప్ప ధనవంతులకు వాళ్ళ గృహాన్ని పాలించే దాని కొరకే ఒక వ్యక్తిని నియమిస్తాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడిగా ఉంటాడు. ఆ నమ్మకమైన వాడికే ఆ గృహ నిర్వాహకత పనిని అప్పగిస్తాడు. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, చూడండి, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలను. మరియు ప్రతి గృహ నిర్వాహకుడు ప్రతివాడును నమ్మకమైన వాడిగా. గృహ నిర్వాహకునికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆ నమ్మకమైన వాడికే ఈ గృహాల పాలించే అధికారము ఉంటుంది. కనుక తనకు అప్పగించబడినటువంటి ఆ గృహ నిర్వహణము సరిగా చేయకపోతే అతడు పనికిరాడు. ఒక లోకాసు వార్తలు అక్కడ ఉన్నాడు, అతడు గృహ నిర్వాహకత్వాన్ని పనిని సరిగా చేయలే, యజమాని పిలిచి తొలగిస్తాడు. అయితే వాడు వేరే విధంగా వెళ్ళాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో 2 వ్యక్తులు చూస్తున్నాం, గృహ నిర్వాహకులు. చూడండి, ఎవరో చెప్పండి. పాత యోసేపు. ఎస్, పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, నమ్మకంగా గృహ నిర్వాహకత చేశాడు. ఆయన చెరసాలు ఉన్నప్పుడు ఖైదీలందరికీ కూడా గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. అంటే యజమానుడు తనకు అప్పగించిన పని వారు నమ్మకంగా చేస్తాడు. అంటే గృహ నిర్వాహకునికి 3 విషయాలు తెలుసుకోండాల. ఏంటంటే యజమానుడు తనకు అప్పగించింది తనది కాదు. దేవుడు మనకిచ్చిన పని నాది కాదు, అది దేవునిది. రెండవది, ఆ దేవుడు అప్పగించిన దాన్ని నేను చేయటకు నాకు సంపూర్ణంగా స్వేచ్ఛ ఇస్తాడు. ఆ స్వేచ్ఛతో నువ్వు సంపూర్ణంగా పని చేయాల. మూడవది, ఆ గృహనిర్వాహకునికి 3వ లక్షణం ఏంటంటే ఆ యొక్క చేసిన పనిని ఒక దినాన
పిలిచి లెక్క అడుగుతాడు. చూసారా, గృహ నిర్వాహక పత్రంలో దేవుడు అప్పగించినాడు, దాన్ని నీది కాదని ఎంచుకోవాలా, అది దేవునిది అనాలా. తర్వాత ఆ పనిని నువ్వు జాగ్రత్తగా నిర్వహించాలా. దానికి నీకు సంపూర్ణంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు జోక్యం చేసుకోడు. అయితే ఒక దినం వస్తుంది, ఆ దినాన ఆయన జోక్యం చేసుకోడు. ఏంటంటే లెక్క ఒప్ప చెప్పాలి. చూడండి, రోమపత్రిక 14:12 రాయబడింది అక్కడ. రోమపత్రిక 14:12. మనలో ప్రతి వాడును తన గురించి, దేవుడు మనల్ని గురించి లెక్క అడుగుతాడు. తన గురించి అంటే ప్రతి వానికి లెక్క చెప్పాలా. నీకేం అప్పగించినాడు? సండే స్కూల్ అప్పగించినాడా? నీకు యూత్ మీటింగ్ అప్పగించినాడా? సంఘం అప్పగించినాడా? మరి సువార్త అప్పగించినాడా? మరి దేనింటిలో ఏ పని అప్పగించినాడు? ఏం చేయాలా? నమ్మకంగా చేయాలా. ఎలాగ చేయాలా? సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు? దేవుడు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టినాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుడు నీకు అనుగ్రహించినారు. వాళ్ళు దేవుని బిడ్డలని నువ్వు ఎంచుకోవాలా. దేవుడు వారికి మరి వారిని పోషించేదానికి, ఫీడ్ చేసేదానికి నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు స్వేచ్ఛను అనుసరించి నీ వారిని పోషించాలా. అయితే ఒక దినాన నువ్వేం చేసావో నీ పని ఆయన అడుగుతాడు, నీ లెక్క రాస్తాడు. ఈ లెక్క చాలా జాగ్రత్తగా దేవుడు అడుగుతాడు. ప్రతి వాడు కూడా తన గురించి లెక్క చెప్పాలి. ఒక డాక్టర్ ఉన్నాడు చెన్నై పట్టణంలో, ఆయన గొప్ప సర్జన్. ఆ దినాల్లో అంతమంది డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరు కూడా ఎంఎస్లు, ఎండీలు ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు. ఆ దినాల్లో కొద్దిమంది ఆ గొప్ప పట్టణంలో ఉన్నప్పుడు ఆయన గొప్ప విశ్వాసి. ఆ విశ్వాసం ఎలాగంటే, అనేందుకు మరి రోజంతా మరి రోగులు వస్తారు, రోగులు చూస్తాడు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన జేబులో కూడా చిన్నికి కూడా ఉండదు. కారణం ఏంటంటే, అందులో వచ్చినటువంటి పేషెంట్లది వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలాగున్నారు, మీరు ఎలాగ పోషింపబడుతున్నారు అని వారికి ఆర్థిక సంగతులన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏం చేస్తాడంటే, అతనికి ఉచితంగా వైద్యం చేసి, ఉచితంగా మందులు ఇచ్చి, అతనికి దారి ఖర్చులు కూడా డబ్బు ఇచ్చేస్తాడు. అలాగ చేస్తూ వచ్చినాడు. అప్పుడు కొంతమంది విశ్వాసులు అడిగినారు, అయ్యా మరి నీ ఎందుకు అలా చేస్తున్నావు? అందరూ డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు అవుతున్నారే, నీ ఎందుకు చేయలేకపోతున్నావు అని అంటే, ఆయన అన్నాడంట ఒకటే మాట, ఎంత తక్కువ లెక్క ఉంటుందో అంత తక్కువ నేను లెక్క, ఎంత తక్కువ డబ్బు ఉంటుందో అంత తక్కువ నేను లెక్క చెప్పాలా. అతనంటే ఆ డాక్టర్కి ఏంటంటే భవిష్యత్తును చూచాడు. తనకు ముందు నా జీవితం పరలోకంలో దేవుడు నన్ను లెక్కడతాడు కనుక నాకు ఈ డబ్బు అవసరం లేదు, నాకు ఆ పరలోకములో ఆ పౌరునిగా నేను దాన్ని ప్రవేశించాలా, ఆ వీసా నాకు వరకరకాయ నేను ఇక్కడ ఆ ధనాన్ని నేను ఇష్టపడలేదు. లెస్సర్ ద మనీ, లెస్సర్ ద ఈజీ ద అకౌంట్, లెస్సర్ ద మనీ ఈజీ ద అకౌంట్ అంటే తక్కువ డబ్బు ఉంటే తక్కువ లెక్క, నేను తక్కువ చెప్పేసి త్వరగా నేను లోపలికి వెళ్ళిపోతాను. కనుక ప్రియులారా, అది ప్రభు కొరకై ఆత్మలు సంపాదించుకోవటం. ఎందుకు అలా చేశాడంటే ప్రభువుని వెంబడిస్తున్నాడు, ప్రభు కొరకై ఆయన సాక్షిగా అన్నాడు. కనుక ప్రియమైన విశ్వాసులైన మనము అక్కడ ఇంకొక విషయం చూడాలా. నన్ను వెంబడించండి అని ప్రభు అన్నాడు. వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తాడు. మనం ఏం చేస్తామంటే సువార్త కొరకై ఆత్మల వెంట పరిగెత్తాం, మనుషుల వెంట పరిగెత్తాం. ఎందుకు? ఆత్మను సంపాదించగలని. ప్రభు ఏమంటాడంటే నన్ను వెంబడించండి, అప్పుడు నేను మిమ్మలను మనుషులు పెట్టేవారుగా చేస్తాను. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో అప్పుడు మనలను ప్రభు ఆత్మను సంపాదించే మ్యాగ్నెట్లకి అయస్కాంతాలుగా చేస్తాడు. ఒక అయస్కాంతం ఎలాగ ఆకర్షిస్తుందో అలాగే ప్రభు నిన్ను అలాగా మౌలు చేస్తాడు. ఎప్పుడది? ప్రభుని నువ్వు వెంబడించినప్పుడు. మన జీవితాల్లో మనం అనేక సార్లు చేస్తున్నాం కానీ ఆత్మను రక్షింపబడలే. కారణము మనలో ఉన్నటువంటి
బలహీనతలు. ఆయన వెంబడించట్లా, ఆయన వెంబడించ తప్పిపోతున్నాం. అప్పుడు మనం ఏనాలా, ప్రభువా నేను ఇంత చేస్తున్నానే, ఒక్క ఆత్మ కూడా నాకు దొరకట్లేదే అని ప్రభు సన్నిధిలో మన బలహీనతలు ఒప్పుకోవాలా. అడిగితే ప్రభు మనకు చూపిస్తాడు. ఆయన వెంబడించాలంటే మరి చూడండి, వెంబడించాలంటే ఒక నాయకుడు కానీ, ఒక యజమాని కానీ, ఒక లీడర్ కానీ ఉంటాడు. ఆ లీడర్ని వెంబడించాలంటే ఆయన మనలను ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళే స్థలాన్ని నిర్దేశిస్తాడు, అలాగే నువ్వు వెళ్ళే సమయాన్ని కూడా నిర్దేశిస్తాడు, అలాగే నీవు ఏ మార్గంలో వెళ్ళాలనేది కూడా ఆయన చూపుతాడు, నిర్దేశిస్తాడు. అప్పుడు నీవు ఆయన చెప్పినట్లు వెళితే ఆ పని జరుగుతుంది. ఇప్పుడు మనము నేనే పలానా సమయంలో నేను వెళ్తాను, పలానా స్థలానికి నేనే వెళ్తాను, నేను ఈ మార్గంలో వెళ్తానని నీవే తీర్మానం చేసుకుని వెళ్తే అప్పుడు నీవే ఏమవుతావు, లీడర్ అవుతావు. నేను ఇతరులు వెంబడించాలా. కనుక నీవే లీడర్ అయినప్పుడు మరి నీవు చేయలేవు. కనుక ప్రభు ఏమన్నాడు, మీరు నన్ను వెంబడించండి, అప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తాను. ఎప్పుడైతే ప్రభుని మనం వెంబడిస్తామో అప్పుడు ఆత్మను రక్షించుకునేటువంటి ఆకర్షణ ప్రభు మన జీవితాల్లో ఇస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకనక దీనికి ఒక చిన్న కథ, జరిగిన కథే. బాంబేలో ఒక విశ్వాసురాలు ఉంది, ఆమె గృహిణి. ఆమె ఉదయాన్నే బిడ్డలకు స్కూల్కి పంపించిన తర్వాత, భర్త స్కూల్కి వెళ్ళిన తర్వాత, జాబ్కి వెళ్ళిన తర్వాత తాను ఇంటిలో ఉండి మరి ఆహారము సిద్ధపరచాల. మధ్యాహ్నం భర్త వస్తాడు, అతనికి లంచ్ ప్రిపేర్ చేయాల. ఆ సమయంలో మరి ఆమె వంట చేస్తున్నప్పుడు ఆమె హృదయంలో కలవరం వచ్చింది. ఏమనంటే నువ్వు వంట ఆపేయి, ఆ వంట చేయవద్దు, ఆపేయి అని ఒక మాట్లాడినట్టుగా ఒక స్వరం ఇంటూ వచ్చింది. ఆమె మరి కాసేపు ఆగి, ఎందుకు నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఎందుకు నాకు కలవరం వచ్చింది తాను అంటున్న సమయంలో ఆమె ఈ ప్రార్థన చేసింది. ప్రభువా ఇది నువ్వేనా, నువ్వే చెప్తున్నావా, లేకుంటే నా మనసు ఇలాగా గోచరింప చేస్తుందా అంటే ప్రభు అన్నాడు, నీవు సిద్ధపడి బయటికి వెళ్ళమన్నాడు. నువ్వు వంట చేసి మాని సిద్ధపడి బయటికి వెళ్ళమన్నాడు. అప్పుడు ఆ సహోదరి సిద్ధపడి ఆ రోడ్డు మీదకి వచ్చింది. ప్రభు అన్నాడు, ప్రభు నేను ఇప్పుడు ఏం చేయాలా, నువ్వు రమ్మన్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలా. అప్పుడు దగ్గరలోనే ఒక మెట్రో స్టేషన్ ఉంది, ఆ మెట్రో స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కమన్నాడు. అప్పుడు ప్రభుతో అంటుంది సహోదరి, ప్రభువా మరి రైలు ఎక్కమన్నాడు, డబ్బు లేదు, మరి టికెట్ కలెక్టర్ పట్టుకుంటాడు, మరి నా భర్త వస్తాడు, లంచ్ కావాలా, నన్ను బొమ్మంటున్నావు. అయినా దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళాడు. చూడండి, ఆమె ఇంట్లోంచి వంట చేయొద్దని చెప్పినాడు, మానించాడు. బయటికి పోమన్నాడు, బయటికి వచ్చింది. అక్కడి నుంచి స్టేషన్కి పోమన్నాడు, అక్కడికి వెళ్ళింది. అంటే ప్రభు ప్రణాళిక అంచెలంచెలుగా ఉంటుంది, కానీ ఒకేసారి చెప్పడు దేవుడు మన జీవితంలో అంచెలంచెలుగా నడిపిస్తూ వస్తాడు. అలాగే సోదరి రైలు ఎక్కిన తర్వాత భయంతో ఉన్నది, ఏంటి టికెట్ కలెక్టర్ వస్తాడేమో, టికెట్ అడుగుతాడేమో, మరి ఎట్లా, మరి పొమ్మంటున్నాడు, నేను ఎక్కడ దిగాలా అది కూడా చెప్పలేదే అని ప్రార్థన చేసుకుంటే ఒక దగ్గర స్టేషన్ వచ్చింది, ఇక్కడ దిగమన్నాడు. దిగిన తర్వాత ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అప్పుడు ఒక సహోదరి పేరు చెప్పాడంట, అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళింది, ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. ఎంతసేపు తలుపు తీయాలా, లోపల గల్లు వేసినట్టుంది కావాలా, ఎంత తట్టినా తీయలా. అయితే తర్వాత కాసేపటికి ఆ లోపల స్త్రీ వచ్చి నువ్వెవరు అన్నది. అంటే ఈ యొక్క సిస్టర్ ఏం చెప్పిందంటే నేను తన పలాని వానని పేరు చెప్పింది. అప్పుడు కాసేపటికి ఆమె తల తీసిన తర్వాత ఆమె ఏమంటుందంటే నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. అప్పుడు ఈ సిస్టర్ ఏం చెప్పిందంటే అది నీకే తెలియను, నేను ఎందుకు వచ్చినానో అది నీకే తెలియను అన్నప్పుడు ఆమె కాసేపు మౌనంగా ఉండి కన్నీరు విడిచి రమ్మని లోపలికి తీసుకువెళ్ళి తన బెడ్రూమ్కి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే అక్కడ సీలింగ్ ఫ్యాన్కి ఉరి తాడు వేలాడుతుంది. చూసారా, ప్రభు ఆ వ్యక్తిని రక్షించుట కొరకై, మరణం నుంచి తప్పించుట కొరకై ఆ సోదరిని వాడుకుంటూ వచ్చాడు. ఎలా వాడుకుంటూ వచ్చాడు? ఒకేసారి నువ్వు వెళ్ళమని చెప్పలేదు, కానీ అంచెలుగా నడిపించాడు. అలాగే ప్రభువుని వెంబడించే మనము
ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఏ సమయం వెళ్ళాలా, నేను ఎవరికి చెప్పాలా, సమయం కొరకు, స్థలము కొరకు, మార్గం కొరకు ప్రభు మీద మనము ఆధారపడాలి. ఎప్పుడైతే మనము ప్రభు మీద ఆధారపడతామో అప్పుడు మనుషులను పట్టుజారులుగా చేస్తాం. ప్రభు సమయం ఇస్తే ఇంక కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ప్రభు మనకు బలలో పాలు పొందేదానికి కొద్ది హెచ్చరికలు మీరు విన్నాం. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని యెడల నాతో మీకు పాలు లేదన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాస్తాడు. పేతురు పాదాలు కడిగిన. ఎందుకు పాదాలు కడిగినాడు? పేతురు అన్నాడు, ప్రభువా నా కాళ్ళు మాత్రమే కాదు, నా కాళ్ళు చేతులు కడగమన్నాడు. ప్రభు ఏమన్నాడు? స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏది కడుక్కొన అక్కర లేదు. అది అర్థం ఏంటంటే, మన పాదాలు అనేది లోకంలో ఈ వారం దినాలు జీవించినాం. మన జీవితం బట్టి, ఆ నడవడిని బట్టి మాట్లాడుతుంది. ఈ కాళ్ళు అనేది మన నడవడిని జ్ఞాపకం చేస్తుంది. కనుక మన నడవళ్ళు ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ లోక మాలిన్యం అంటుకుందో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ దేవుణ్ణి అవమానపరిచినామో, ఎక్కడ దేవుణ్ణి దూషింపచేసినామో ఒకసారి గుర్తు చేసుకుంటాము. నీ నోటి ద్వారా, నీ తలంపుల ద్వారా, నువ్వు చూపు ద్వారా, నీ ఉద్దేశముల ద్వారా, నీ ప్రవర్తన అంతరం ద్వారా ఎక్కడ ప్రభు దుఃఖపరిచినావు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రభు కడగకండే మనము ప్రభు బలలో ఆయనలో పాలు పొందుటకు మనకు అర్హత. కనుక ప్రభు దేవుని వాక్యం రాయబడి మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయండి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కలిగి పవిత్రులుగా అలాగే చేసుకొని సిద్ధపడి ప్రభు బలలో మనము పాలు పొందు. ప్రభు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాము. ఈనాడు మన ఆత్మీయ జీవితము ఎక్కడ ఏ విషయంలో అపవిత్రపరచబడుతూ వచ్చింది, ఏ విషయంలో మనం ఈ వారంలో తప్పిపోతూ వచ్చాం, వాటిని మనం జ్ఞాపకం చేసుకొని వాక్య వెలుగులో మనలో మనం సరి చేసుకొని విడిచిపెట్టి తిరిగి మళ్ళా ఒక నూతనమైన విధానంలో మనం ప్రభును సేవించినట్లుగా తీర్మానం చేసుకుందాం. కాబట్టి యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదని. అలానే ఈనాడు మన జీవితంలో నిశ్చలమైన రాజ్యం పొందినట్లుగా, దైవ కృపను పొందినట్లుగా, వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా, కడగబడిన జీవితము, కడగబడిన హృదయం ఎంతైనా అవసరం. కడగబడిన జీవితం, హృదయం లేకపోతే మనం నిశ్చలమైన రాజ్యమునకు వెలుపట ఉంటాం, దైవ కృపను పొందలేని వారముగా ఉంటాం. వినయ భయభక్తులతో సేవ చేయలేము. అందుకనే మన దేవుడు దహించు అగ్ని అని రాయబడుతూ వచ్చింది. చివరి మాట దావీదు భక్తుడు అంటూ వచ్చాడు, నేను యెహోవా చేతిలోనే పడ్డాను, ఎంతో భయంకరమని. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఏ విషయంలో తప్పుతూ వచ్చామో, అపవిత్రపరుచుకుంటూ వచ్చామో, వాక్య పెరుగులో మనల్ని మనం చూసుకుందాం. మనల్ని మనం వాక్యానుసారంగా, వాక్యము ద్వారా శుద్ధి చేసుకుందాం. యేసు ప్రభు రక్తాన్ని కోరుకుందాం. దేవుడు మళ్ళా తిరిగి మనలను పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు, నిశ్చలమైన రాజ్యము కొరకే సిద్ధపరిచేవాడు. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు ఎంతో వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తూ గనపరుస్తూ ఉంటున్నాం.
పరమ తండ్రి, ప్రభువులో చేవేక ముందు మా ఆత్మీయ జీవితాలను వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవటానికి ఇచ్చిన వాక్యను బట్టి వందనాలు. నిశ్చలమైన రాజ్యంలో మేము పొందినట్లుగా, దైవ కృపను పొందినట్లుగా, ప్రీతికరంగా మీ కొరకు జీవించినట్లుగా, మీకు సేవ చేయనట్లుగా దేవా ప్రభా, కడగబడిన హృదయాలు కలిగి నాయన మిమ్మల్ని సేవించే వారికి ఉండటానికి సహాయం చేయండి. ఆ విధంగా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. మళ్ళీ దగ్గరికి వెళుతున్నా మాకు సహాయం చేయండి. మీ హస్తాలు సమర్పించుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అలానే ప్రార్థనలో ఉండండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునేటకు దీన్ని చేయమని చెప్పాను. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడు తన శరీరాన్ని కలవరి శిలువలో నలగొట్టుకున్నాడు, విరగొట్టుకున్నాడు. ఆ శరీరం ప్రభా ఎరువబడుతూ వచ్చింది. విరవబడిన ఆ శరీరం మాకు మిగుబడుతూ వచ్చింది. ఈ సమయంలో మీ కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ మీ హస్తాలు సమర్పించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. బ్రదర్స్ రండి, ఎవరైతే వాక్య వెలుగులో వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటూ వచ్చారో వారు మాత్రమే మీ కుడి హస్తాలు మాకు కనబడినట్లుగా మీ తలలు పైకి చూపిస్తే పాత్ర మీద తీసుకురాబడును. మీరు తీసుకొని మీ పక్క వారికి అందించండి. పాత్ర మెదవు తీసుకురాబడినప్పుడు మీరు కళ్ళు తెరిచి చూసి తీసుకొని మీ పక్క వారికి అందించండి. మెళకువతో ఉండండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించిన రక్తం, క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు చేయమని చెప్పాను. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడు, మీ కుమారుడు తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంను కలవరి శిలువలో ధారలుగా కారుస్తూ వచ్చాడు. మరి చిందింపబడుతూ వచ్చిన ఆ రక్తము ద్వారానే మేము పరిశుద్ధులముగా, నీతిమంతులుగా, నిర్దోషులము తీర్చబడుతూ వచ్చాం, మీకు సమీపస్తులుగా చేయబడుతూ వచ్చాం. అంత మాత్రమే కాదు ప్రభువా, ఈ రక్తము మాకు పానం ఇవ్వబడుతూ వచ్చింది. ఈ సమయంలో మీ కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని గణపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ముందుగా ఎవరైతే పాత్రలో చేవేస్తూ వచ్చారో వారు మాత్రమే మీ కుడి హస్తాలు మాకు కనబడినట్లుగా మీ తలలు పైకి చూపిస్తే పాత్ర మీద తీసుకురాబడును. పాత్ర మీద తీసుకురాబడినప్పుడు చిన్న చుక్క తీసుకోండి, తర్వాత మీ పక్క వారికి అందించండి. పాత్ర మీదకు వచ్చినప్పుడు మీరు కళ్ళు తెరిచి చూసి తీసుకొని మీ పక్క వారికి అందించండి.
ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మారని దేవ, మార్పు చెందిన దేవ, మీ పాదముల వందనాలు. ఇంతవరకు పరిచయంలో సహాయం చేస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు. చేరువచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా బలపరచండి, నడిపించండి. దినాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ప్రభు రాకడ దినాల్లో మేము ఉన్నాము. మీరు అక్కడ కొరకు సంపూర్ణంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి సహాయం చేయండి. అలానే ప్రభు, మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి మీ వాక్యపు వెలుగులో జీవించడానికి కూడా సహాయం చేయండి. భూమి మీద నాయన భయంకరమైన భయం పుట్టించే సంగతులు జరుగుతూ ఉన్నాయి. అవి అన్నీ కూడా మీరు రాకడకు సూచనలు. మీరు రానయ్యున్నారు, త్వరగా రానయ్యున్నారు. కాబట్టి మమ్మల్ని దర్శించండి. ప్రతిదినము మీరు అక్కడ కొరకు ఎదురు చూసే వారముగా ఉండటానికి సహాయం చేయండి. గొప్ప దేవ, మిమ్మల్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ పూజిస్తూ హెచ్చిస్తూ ఉంటున్నాం. సంఘాన్ని ఆ విధంగా సిద్ధపరచు. మందిర అక్కర్లు తీర్చండి, అవసరతలు తీర్చండి, కర్మేలు దీవించండి. కర్మేలు ప్రార్థనా మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసిని, వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను క్షేమంగా ఉంచి నడిపించి మహిమ పొందమని కోరుకుని సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకొని దేవ ఎబ్రోను పరిచయం దీవించండి. అలాగనే ప్రభా తండ్రి, నా ఎబ్రోన్ ద్వారా జరిగే ప్రతి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటాయని సహాయం చేయండి. నా ప్రభు, ఎబ్రోనుకు అనుబంధంగా ఉన్న సంఘాలు, సేవకులు, పరిశుద్ధులు, వీరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అందరికీ మీరు సహాయపడండి. అందరితో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అందరికి మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. సర్వాధికారి, మీకెంతో వందన స్తోత్రాలు చెల్లిస్తూ రాజా మిమ్మల్ని పూజిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నాయన సంఘంలో ఉన్న బలహీనల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయను పాలించండి, కనికరించండి, కృప చూపించండి. దేవతండ్రి, వారి ప్రతి అవసర అక్కర మీరు తీర్చండి. జాన్ జోసెఫ్ అన్నను జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యస్తులుగా ఉంచండి. జాన్ మాత్యనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. దానమనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన ప్రభా, మరి జాషువా బ్రదర్కి కూడా మంచి ఆరోగ్యాన్ని కలుగుచే, దేహంలో మీ పునరుద్ధాన శక్తి నింపండి, ఆదుకోండి. దేవా ప్రభా, రాజరత్నం బ్రదర్కి కూడా మంచి ఆరోగ్యాన్ని కలుగుచ్చామని ప్రార్థన చేస్తున్నాం. సురేంద్రనాథ్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకో, ఇంకా క్షేమాభివృద్ధి కలుగుచేయండి. మోజేష్ బ్రదర్కి కూడా క్షేమాభివృద్ధి కలుగు చేయండి. రోజు అక్కని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యస్తులుగా ఉంచండి. పెద్ద సుశీల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు, హాస్పిటల్లో ఉన్నారు, కనికరించు. తనకున్న వ్యాధి బాగా తొలగించి నా ప్రభు అతని నాయన మీ రెక్కల కింద ఉన్న ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా ప్రభా, కృపకు కూడా మంచి ఆరోగ్యం దయచి, అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యస్తులుగా ఉంచండి. నాయన ప్రభా అతన్ని మిరియమక్కను కూడా దర్శించమని కోరుకున్న మంచి ఆరోగ్యస్తులుగా ఉంచండి. అట్లానే ప్రభా కృపారావు అన్న మణిమక్క వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వప్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి క్షేమం కలుగు చేయండి, మంచి ఆరోగ్యంతో నింపండి. అయ్యా అతన్ని పరమజ్యోతి బ్రదర్ మరి జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంతో నింపండి. బెన్నీ కొరకు ప్రార్థన చేసిన యవనస్తుడు, తనకు మంచి ఆరోగ్యం కలుగు చేయండి. ప్రభా అతని నాయన మరి కోటేష్, అట్లానే పద్మ, వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పొలమ్మక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అన్నమ్మక్క, డేవిడ్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా బాబు మోజెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మోజెస్ని దర్శించండి. అయ్యా తండ్రి, తన దేహంలో మీ పునరుద్ధాన శక్తి నింపండి. ప్రభా మీరు మాట సెలవిస్తే చాలు, తన మరి రక్తంలో ఉన్న షుగర్ వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మాట మాత్రం సెలవివ్వండి, బాగుపడతాడు. బేవులా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మంచి ఆరోగ్యస్తులుగా ఉంటారని సహాయం చేయండి. అలానే మా తండ్రి నాయన ఆలేవారు సందీప్ సామ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనికరించు, కృప చూపించండి, తనకు మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబాబు నాతని నాయన జోసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జోసన్ని మీరు దర్శించండి, జలుబును తొలగించండి, మంచి ఆరోగ్యంతో నింపండి. మా దేవా, మా ప్రభువా, నమ్మకమైన తండ్రి, వెన్నులక్కని జ్ఞాపకం చేసుకో, మోకాళ్ళ నొప్పులు తొలగించు. దాని జార్జాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. షారోను తన పిల్లలను క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సుదర్శన అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. మోహన్ రావును కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంఆర్ఐ స్కాన్ తీయాలని ప్రభు అన్నారని డాక్టర్లు.
దయ చూపించు. దేవా ప్రభా, రాణి సరోజనకు కూడా మంచి ఆరోగ్యం దయచండి. తబితాకు కూడా మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. అలాగనే మా తండ్రి తనుశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డను మీరు ముట్టండి ప్రభా. రజాబాయి సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకో. కన్నా ఆపరేషన్ జరుగుతూ వచ్చింది, మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. కీర్తనకు జాబ్ ఇచ్చారు, మరి 25వ తారీఖున ప్రభా జాయినింగ్ కావాలా, సహాయం చేసి మహిమ పొందండి ప్రభా. స్వరూపరాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో, వారిని క్షేమంగా ఉంచండి. వారి దేహాల్లో మీ పునరుద్ధాన శక్తి నింపండి. అదే రీతిగా నాయన విజయ్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యస్తులుగా ఉండటానికి సహాయం చేయండి. నిర్మలమ్మను కూడా జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యంతో నింపండి. రూతు సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తగారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభాతని. నాయన సామ్యుల్ గిర్షన్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగనే మా తండ్రి మా ప్రభా అయ్యా, మరి అనేకులు ఇంకా బలహీనతలో ఉన్నారు ప్రభా. రాధమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తనకు బలహీనత ఉంది తండ్రి, కనికరించండి, కృప చూపించండి, మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మేలుకై జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియమైన తండ్రి, మోకాళ్ళ నొప్పులతో నడుము నొప్పులతో ఎవరైతే ఉన్నారో వారిని దర్శించు. షుగర్ బీపీతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. మీ రెక్కల కింద ఉన్న ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. దేవా సంఘంలో ఇల్లు కట్టుకునే వారు ఉన్నారు, సహాయం చేయండి నాయన. మరి మనోహర్ని జ్ఞాపకం చేసుకో, వారి ఇల్లు పూర్తవటానికి సహాయం చేయండి. ఆనందరావు అన్న ఇల్లు కూడా త్వరగా పూర్తవటానికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. మరి మార్తా లాజరు వారి ఇల్లు కూడా పూర్తవటానికి సహాయం చేసి మహిమ పొందండి. సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేవ కరుణించండి, కృప చూపించండి. గొప్ప దేవుడుగా మీరు నందులకై వందనాలు. మరి సౌరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయన. మంచి ఆరోగ్యంతో నింపమని కోరుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి మీరు మహిమ పొందండి. అదే రీతిగా ప్రభా ఈ మాసంలో తండ్రి నాయన కెరీనా అట్లానే హానోకు వివాహం ఉంది. 14వ తారీఖు శనివారము ఉదయకాలము ప్రభా తండ్రి ఆ వివాహం కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచామని బిడ్డలను. అలానే 21వ తారీఖు నాయన స్టెల్లా అట్లానే ఆనంద వివాహం ఉంది ప్రభా విజయవాడలో, సహాయం చేయండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధుల్లో ఉంచుకోండి మా దేవ మా తండ్రి. 18వ తారీఖు నెల్లూరు జిల్లా సేవకుల మీటింగ్ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా సహాయపడండి. ఇంకనో ప్రభాతిని నాయన సంఘంలో మరి రకరకాల వ్యాధి బాధలు కలిగిన వారు ఉన్నారు. నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. పర్సనల్గా ప్రార్థనా సహాయం కోరిన వారు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా వారికి మేలు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరి బిడ్డలు ప్రభా తన్ని చదువుతున్నారు, వారిని మీ జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి నాయన. వారు ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా కానీ వారితో మీరు ఉండండి అయ్యా ప్రభా తండ్రి. కర్మేలు విశ్వాసులు వారి పిల్లలు వేరు వేరు స్టేట్స్లో ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారందరితో మీరు ఉండి వారికి మేలు చేసి మహిమ పొందండి మా దేవ మా ప్రభా. నమ్మకమైన మా తండ్రి కర్మేలు నాయన సంఘ శ్రద్ధను విశాలపరు కర్మేలు అనుబంధ సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సేవకులు పరిశుద్ధులు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ప్రపంచ దేశ ప్రజలను కాపాడండి, భారతదేశ ప్రజలను కాపాడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే నెల్లూరు పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయపడండి నమ్మకమైన మా తండ్రి. బంధుమిత్రులు అట్లానే స్నేహితులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా శత్రువులను కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా దేవ మా తండ్రి. ఎంతైనా గొప్ప దేవుడుగా ఉన్నందులకే వందనాలు ఆయన. మా మధ్యలో మిగిలిన పాత్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేరిపోయిన వారికి సాదృశ్యంగా ఉన్నవి ఆయా సమకూర్చమని కోరుకుంటున్నాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుతానని మీరు సెలవిస్తూ వచ్చారు. ఆ అనుభవంలో మేమందరం ఉంటానికి సహాయం చేయి. ఈరోజు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నూతనంగా వచ్చారో ప్రభా వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే మారు మనసు పాప క్షమాపణ మరి బాప్తీసం లేదో వారిని కూడా మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందండి. యవన బిడ్డల సంఘంలో నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా వెనకబడిన వారు ఉన్నారు తండ్రి, వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
మా రాజా, మా ప్రభా, ఇంతవరకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, చేసిన మేలుని బట్టి వందనాలు, స్తోత్రాలు. సండే స్కూల్ పిల్లలను కూడా దీవించండి, యవన బిడ్డలను కూడా దీవించండి, ఆదుకోమని మీ హస్తాలు సమర్పించుకుంటూ, ఎవరి నిమిత్తం నాయన దేని నిమిత్తం ప్రార్థన చేయటం మరిచానో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ముందున్న పరిచర్య కొరకు సంపూర్ణంగా సిద్ధం చేసి మహిమ పొందమని, యేసు క్రీస్తు ఘననామలో చేరువచ్చిన ప్రజలందరినీ దీవించమని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రకటనలు గమనించండి. దూరం నుండి వచ్చిన వారికి భోజన సహవాసం ఉంటుంది. అలాగనే 3 గంటలకు యూత్ మీటింగ్ కూడా ఉంటుంది. మంగళవారము సంఘ ప్రార్థన ఉంటుంది, బుధవారం చేయని ప్రార్థన ఉంటుంది, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారము సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ఈ వారంలో శనివారం ఉపవాస ప్రార్థన ఉండదు. ఎందుకంటే మన టైటస్ బ్రదరు అలాగనే శారా సిస్టరు వారి పాప కెరీనా వివాహం ఉంది. కెరీనా యూనిస్ వివాహం ఉంటుంది 14వ తారీఖు శనివారము ఉదయం 10 గంటలకు హానోకుతో ఉంటుంది. హానోక్ హెరళ్లతో ఉంటుంది. కాబట్టి వివాహ వేదిక TVRR కళ్యాణ మండపం సూళ్ళూరుపేటలో వివాహం ఉంటుంది. ఈ వివాహం కొరకు ప్రార్థించండి. తర్వాత 16వ తారీఖున సోమవారం ఉదయం 10 గంటలకు వీరి రిసెప్షన్ కూడా ఉంటుంది. రిసెప్షన్ ఎక్కడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపం కస్తూరిదేవి గార్డెన్స్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రార్థించండి, పాల్గొనండి. తర్వాత ఈ వివాహం విషయమై టైటస్ బ్రదర్ కూడా మరి మీకు చెప్పాలనుకుంటున్నాడు. నేను చెప్తారు. తర్వాత ఈ నెల 18వ తారీఖున మన నెల్లూరు దైవ సేవకుల పరిచారకుల కూడిక కూడా ఉంటుంది. సియోను ప్రార్థనా మందిరంలో ఉంటుంది నెల్లూరులో. అలాగనే ఈ నెల 21వ తారీఖున స్టెల్లా ఆనంద్ వివాహం ఉంటుంది. స్టెల్లా అంటే మన జాన్ జోసెఫ్ అన్న వాళ్ళ మనవరాలు బెనర్జీ బాబు, అట్లానే శ్రీమతి హెప్సిబా వారి కుమార్తె స్టెల్లా వివాహం ఉంటుంది ఆనందంతో. 21వ తారీఖు శనివారం ఉదయం 10:30 గంటలకు ఉంటుంది. సియోను ప్రార్థనా మందిరం నందు, రావిచర్ల, నూజువుడి మండలం, ఏలూరు జిల్లాలో ఉంటుంది. కాబట్టి రావిచర్ల అనే గ్రామంలో ఉంటుంది. ఈ వివాహం కొరకు కూడా ప్రార్థించండి. ఇప్పుడు ఈ సమయంలో టైటస్ బ్రదరు కొన్ని విషయాలు చెప్తారండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మిమ్మల్ని చాలామంది కలుసుకున్నాను. మీకు వివాహం సంబంధించిన ఆహ్వానం మీకు అందించాము. ఎవరికైనా బై మిస్టేక్ ఇవ్వకపోతే, అంటే మీకు అందిండకపోతే ఇది ఆహ్వానంగా మీరు భావించి వివాహానికి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను. తెలియజేసినట్టు సెప్టెంబర్ 14 సెకండ్ సాటర్డే వచ్చింది, సెలవు దినము, సూళ్ళూరుపేటలో. ఇప్పుడు మీకు పరీక్ష కూడా ఉంటుంది. ఏం పరీక్ష అంటే, మీరందరూ చక్కగా మమ్మల్ని, మా కుటుంబాలను మీరు ప్రేమిస్తారని తెలుసు. ఎక్కువగా ప్రేమించేవాళ్ళు సూళ్ళూరుపేట వస్తారు, తక్కువగా ప్రేమించేవాళ్ళు నెల్లూరు వస్తారు. అంటే టోటల్గా ప్రేమిస్తారు. సో అయితే కర్మేల్ నుండి 2 వ్యాన్స్ వెళ్తాయి, అలాగే సియోన్ వ్యాన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఎఫర్ట్ చేసుకోలేరో వారికి మాత్రం అవకాశం ఇవ్వండి. ఎవరైతే మేము ఎఫర్ట్ చేసుకోగలము అన్నవారు, కారులో ఉన్నవారు, మీరు ఒక్కళ్ళే కాకుండా మీ తోటి విశ్వాసం కూడా కలుపుకొని వారిని కూడా సూళ్ళూరుపేట తీసుకొస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి అలాగా మీరు ప్రేమను చూపించాలని కోరుతున్నాం.
మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా రిసెప్షన్కి మాత్రం మిస్ కాకూడదు. కాబట్టి సంఘమంతా కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సెప్టెంబర్ 16 ఆ దినము కూడా పబ్లిక్ హాలిడేనే. కాబట్టి 10 గంటలకు మీరు తప్పనిసరిగా రిసెప్షన్కి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించండి. వచ్చే ఆదివారము మన మధ్యలో హెబ్రోన్ నుండి జాన్ విక్టర్ గారు ఉంటారు. వచ్చే ఆదివారం మన మధ్యలో, ఆయన కొరకు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో మనందరం లేచి నుంచొని ఒక కీర్తన వాడుకుంటూ మన అర్పణ మన ప్రభువుకి సమర్పించుకుందాం. 549 పాత పాటల బుక్లోనైతే 543 పాట సంఖ్య 549 పాత పాటల బుక్లో 543 సమాధానము దేవుని సమాధానము. సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము, సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము. దయగల దేవుడు ఈ భువి కరుదించేను, ప్రాణమిచ్చి సిలువలో నిన్ను ప్రేమించి. దయగల దేవుడు ఈ భువి కరుదించేను, ప్రాణమిచ్చి సిలువలో నిన్ను ప్రేమించి. ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము, ఈ ప్రేమను ఎరిగి నీవు విరిగిపోతే సమాధానము, సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము. దుష్టులకు నెమ్మది లేదనెను దేవుడు, శాంతి మార్గమును వారెరుగర నేను. దుష్టులకు నెమ్మది లేదనెను దేవుడు, శాంతి మార్గమును వారెరుగర నేను. మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము, మారు మనసు పొందితే వారికి దొరుకు సమాధానము, సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము. ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును. ఒప్పుకొనుము నీ పాపము యేసుని యొద్ద, క్షమించి పరిశుద్ధునిగా చేయును. అప్పుడు నీ ఆత్మలో పొందెదవు సమాధానము, అప్పుడు నీ ఆత్మలో పొందెదవు సమాధానము, సమాధానము దేవుని సమాధానము, సమాధానము దేవుని సమాధానము. ఆయన ఉపదేశమునవలంబించుము, హృదయములో నుంచుకొనుము ఆ మాటలను. ఆయన ఉపదేశమునవలంబించుము, హృదయములో నుంచుకొనుము ఆ మాటలను. ఆయనతో సహవాసము చేసిన ఎడల
సమాధానము. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. చింతింపవలదు ఏ విషయమందును, తెలియజేయుడి దేవునికి విన్నపములతో. చింతింపవలదు ఏ విషయమందును, తెలియజేయుడి దేవునికి విన్నపములతో. తాళంపు హృదయములకు కవలియుండును సమాధానము. తాళంపు హృదయములకు కవలియుండును సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. నిన్నాశీర్వాదించి కాపాడు దేవుడు, ప్రకాశింపజేయును తన కృపా సన్నిధి. నిన్నాశీర్వాదించి కాపాడు దేవుడు, ప్రకాశింపజేయును తన కృపా సన్నిధి. నిన్నాశీర్వాదించి ఇచ్చు తన నామమున సమాధానము. నిన్నాశీర్వాదించి ఇచ్చు తన నామమున సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము. దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. ఇష్టులైన మనుషులకు సమాధానము. దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. సమాధానము, దేవుని సమాధానము. కూర్చోండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వకృపానిధి, దయగల స్వామి, మీ ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మరోసారి వందనాలు. ఈ వారంలో ప్రకటించిన కూడికలు మహిమార్థం జరగటానికి సహాయం చేయండి. దేవా ప్రభా, బోధన సహవాసం దీవెనకరంగా ఉండటానికి సహాయపడండి. యూత్ మీటింగ్ కూడా యవనస్తులకు దీవెనకరంగా ఉండటానికి కృప చూపించండి. దేవా ప్రభువా, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం చైన్ ప్రేయర్, అట్లానే గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ మీటింగు, శనివారం ప్రభా తండ్రి నాయన కెరీనా హానోక్ వివాహం కొరకు సంపూర్ణంగా సిద్ధపరచండి. ఆదివారం ప్రవచన పరిచర్య కొరకు కూడా సిద్ధపరచండి. 18వ తారీఖు నెల్లూరు జిల్లా సేవకులు పెద్దల మీటింగ్లో సహాయం చేయండి. 21వ తారీఖు ప్రభువా దేవా నాయన స్టెల్లా ఆనంద్ వారి వివాహం కొరకు సిద్ధపరచండి. 16వ తారీఖు కెరీనా హానోకు రిసెప్షన్ కొరకు కూడా సంపూర్ణంగా సిద్ధపరచండి. ఈ విధంగా ప్రభువా చేరి వచ్చిన ప్రజలందరినీ దీవించండి. వారు మిమ్మల్ని ప్రేమించి మీ మందిరాన్ని ప్రేమించి తీసుకొచ్చిన అర్పణలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ప్రేమ ప్రయాసము ద్వారా ఈ అర్పణలు తీసుకురాబడ్డాయో వారికి రావాల్సిన బహుమానం ప్రతిఫలం అనుగ్రహించండి. ఈ అర్పణలో మీకు మహిమార్థంగా వాడబడినట్లుగా సహాయం చేయండి. ప్రభా చేరువచ్చిన పిల్లల్నేమి పెద్దలనేమి మీ యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ ప్రజలు ప్రభా తమ తమ ఇంటికి వెళుతూ ఉండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీరు రెక్కల కింద ఉన్న ఆరోగ్యాన్ని వారికి కలుగు చేయండి.
మీ యొక్క మేళ్ళు, మీ దీవెనలను ప్రభువా వారిపై నింపండి. వారి కుటుంబం, వారి పిల్లల మీద నింపండి. అందరిని మీ హస్తాలు సమర్పించుకుంటూ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును, లోకములో దేవుని ప్రేమించు వారికిని, సార్వత్రిక సంఘమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరము ఆయన సేవను ఏకమై సాధన చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరూ ప్రైజ్ లార్డ్.